నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన దృశ్య విశ్లేషణకు స్వాగతం. ఒక ఛాయాచిత్రం యొక్క శరీర నిర్మాణ శాస్త్రం, ఒకే ఫ్రేమ్లో దాగి ఉన్న రహస్యాలు, ఇదే ఈరోజు మనం చూడబోయే అంశం. ఒక ఫోటో వెనుక కేవలం రంగులు, ఆకారాలే కాదు, ఇంకెన్నో రహస్యాలు దాగి ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక స్మార్ట్ ఫోన్తో క్షణాల్లో తీసిన ఒక చిన్న ఫోటోలో ఎంత కథ దాగి ఉంటుంది. దైనందిన జీవితంలో మనం సోషల్ మీడియాలో వందలాది ఫోటోలను అలా చూసి వదిలేస్తుంటాం కదా. కానీ ఒక్క క్షణమాగి ఆ దృశ్యాన్ని కొంచెం లోతుగా గమనిస్తే అందులో కనిపించే అద్భుతమైన ప్రపంచం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక సముద్ర తీరం, పడవలు, అందమైన నీలాకాశం. మొదటి చూపులో ఇది ఒక సాధారణ సముద్రపు దృశ్యంలా అనిపిస్తుంది కదూ. కాని ఇది కేవలం ఒక దృశ్యం మాత్రమే కాదు. ఇందులో కళాత్మకతతో పాటు ఎంతో సంక్లిష్టమైన డేటా పొరలు పొరలుగా దాగి ఉన్నాయి. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ చిత్రాన్ని చూసే మన కోణమే పూర్తిగా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మొదటి సెక్షన్, ఏ మోమెంట్ ఫ్రోజెన్, అంటే ఫ్రీజ్ అయిన ఒక క్షణం. ఈ దృశ్యం మొత్తంగా ఎలాంటి భావోద్వేగాన్నిస్తుందో గమనిద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ముందు భాగంలో సముద్రం అలలతో ఎంత చురుకుగా గజిబిజిగా ఉందో చూడండి. కాని అదే సమయంలో ఆ అలల మధ్యలో ఉన్న పడవలు మాత్రం ఎలాంటి కదలిక లేకుండా అత్యంత నిశ్చలంగా ఉండిపోయాయి. ఈ రెండు వ్యతిరేక స్థితిల కలయికే ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ పడవలు ఎందుకు అలా కదలకుండా ఉన్నాయో తెలుసా? నావికాదళ పరిభాషలో దీన్ని రాఫ్టింగ్ అని పిలుస్తారు. అంటే సముద్రంలో పడవలను ఒకదాని పక్కన మరొకటి గట్టిగా కట్టివేసి నీటిపై తేలియాడే ఒక తాత్కాలిక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడమన్నమాట. ఇలా చేయడం వల్ల బలమైన అలలు వచ్చినప్పుడు కూడా పడవలు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా చాలా స్థిరంగా ఉంటాయి. ఇక రెండవ సెక్షన్, ది పవర్ ఆఫ్ కలర్, రంగుల శక్తి. నిజానికి ఒక ఫోటోకు ప్రాణం పోసేది రంగులే కదా. ఈ దృశ్యం ప్రకృతిలో సహజంగా ఉన్న రంగులకు, మనం సృష్టించిన రంగులకు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఆకాశం, సముద్రం యొక్క ముదురు నీలం రంగు ఒకవైపుంటే, దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రకాశవంతమైన పసుపు, నారింజ రంగులో ఉన్న పడవలు మరోవైపున్నాయి. కలర్ థియరీ ప్రకారం చూస్తే బ్లూ మరియు ఎల్లో కాంప్లిమెంటరీ రంగులు. అందుకే ఆ నీలిరంగు నేపథ్యంలో ఈ పడవలు అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. రంగులతో పాటు కాంతి కూడా ఇక్కడ చాలా ముఖ్య పాత్ర పోషించింది. ఆ ఫైల్ పేరును బట్టి చూస్తే ఇది హై డైనమిక్ రేంజ్, అదేనండి హెచ్డిఆర్తో తీయబడిందని అర్థమవుతోంది. ఆకాశంలో దట్టమైన తెల్లటి మేఘాలను, అలాగే నీటిపై పడుతున్న సూర్యకాంతి ప్రతిబింబాలను ఒక్కసారి గమనించండి. ప్రకాశవంతమైన భాగం నుండి చీకటి నీడల వరకు ప్రతి చిన్న వివరాన్ని కెమెరా ఎంత స్పష్టంగా ఒడిసిపట్టుకుందో కదా. ఇప్పుడు మూడవ సెక్షన్, ది ఎల్లో ఫ్లీట్, పసుపు పడవల సమూహం. ఈ పడవలన్నీ నీటిపై ఎంత ఖచ్చితమైన సరళరేఖలో అమర్చబడి ఉన్నాయో చూడండి. దాదాపుగా అన్ని పడవలు ఒకే సమూహంగా కనిపిస్తున్నాయి. కాని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కుడివైపున చివరగా ఉన్న ఒకే ఒక పడవ ఆ సమూహం నుండి కొద్దిగా విడిపోయి కాస్త వెనుకబడి ఉంది. గమనించారా? ఈ చిన్న మార్పు ఆ పర్ఫెక్ట్ క్రమానికి ఒక సహజమైన అందాన్ని జోడించిందనే చెప్పాలి. ఇక్కడ మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఈ పడవలన్నీ ఇంత దగ్గరగా ఒకే ఫార్మేషన్లో ఎందుకు కట్టివేయబడ్డాయి? ఇది బహుశా చేపల వేట ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సమయమా, లేక రాబోయే సముద్రపు తుఫానును ఎదుర్కోవడానికి ముందుగా చేసుకున్న ఏర్పాటా? ఇలా ఒకే ఒక చిత్రం మన మెదడులో ఎన్నో కథలను, ఊహలను రేకెత్తిస్తోంది. సెక్షన్ 4, క్లూస్ ఆన్ ద హొరైజన్, అంటే దూరంగా ఉన్న ఆధారాలు. ఇప్పటివరకు మనం పడవలను, నీటిని చూశాం. కాని మొదటి చూపులో ఎవరికీ కనిపించని, చాలామంది విస్మరించే చిన్న చిన్న వివరాలు ఆ వెనుక దాగి ఉన్నాయి. దూరంగా ఎడమవైపున క్షితిజ సమాంతర రేఖపై, అంటే హొరైజన్ మీద కొన్ని భారీ క్రేన్లు, పెద్ద కార్గో నౌకలు, అలాగే ఒక బ్రేక్ వాటర్ లాంటి తీరప్రాంత నిర్మాణం గమనించవచ్చు. ఇవి ఈ చిత్రానికి ఒక నిర్దిష్టమైన భౌగోళిక నేపథ్యాన్ని అందిస్తున్నాయి. అంటే ఈ ఫోటో మనకు రెండు భిన్నమైన ప్రపంచాలను చూపిస్తోందన్నమాట. ముందు భాగంలో చూస్తేనేమో సముద్రంపై జీవనం సాగించే పాతకాలపు సాంప్రదాయ చేపల పడవలు ఉన్నాయి. కాని అదే ఫోటోలో సుదూరంలో చూస్తే
ఆధునిక ప్రపంచానికి చెందిన భారీ పారిశ్రామిక ఓడరేవు కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. ఒకే ఫ్రేమ్లో సాంప్రదాయం మరియు ఆధునికత ఎలా పక్కపక్కనే సహజీవనం చేస్తున్నాయో ఇది అద్భుతంగా తెలియజేస్తోంది. చివరిగా 5వ సెక్షన్, ది డిజిటల్ ఫింగర్ ప్రింట్. ఇప్పటివరకు సహజ సిద్ధమైన దృశ్యాలను విశ్లేషించాం. కాని ఈ చిత్రం కేవలం ఎవరో గీసిన ఊహాత్మక పెయింటింగ్ కాదు కదా, ఇది వాస్తవ ప్రపంచంలో జరిగిన ఒక క్షణానికి సజీవ సాక్ష్యం. మూలల్లో ఉన్న వాటర్మార్క్, మెటాడేటాను గమనిస్తే ఇది మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ఫోన్తో తీయబడిందని తెలుస్తోంది. ఫోటోగ్రాఫర్ కిరణ్ ప్రసాద్. తేదీ అక్టోబర్ 9, 2024. మరియు సమయం మధ్యాహ్నం 1:58. ఈ డిజిటల్ డేటా ఈ కళాకృతిని ఒక ఖచ్చితమైన వాస్తవికతతో ముడిపెడుతోంది. ఈ మెటాడేటాలో మనం ముఖ్యంగా గమనించాల్సిన సంఖ్య 185. ఈ ఒక్క సమయం మనకు ఈ దృశ్యం వెనుకున్న కాంతి గురించి ఎంతో కీలకమైన సమాచారాన్ని ఇస్తుంది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో సూర్యుడు దాదాపు నడినెత్తినా అత్యంత ప్రకాశవంతంగా ఉంటాడు. ఆ తీవ్రమైన కాంతి కారణంగానే నీటిపైన అంత హై కాంట్రాస్ట్ వాతావరణం ఏర్పడింది. ఆ సమయమే ఈ ఫోటోకు అస్పష్టమైన పదునైన హెచ్డిఆర్ రూపాన్నిచ్చింది. దీన్ని బట్టి సమయం మరియు కాంతి ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో మనకు సులభంగా అర్థమవుతుంది. ఇంతసేపు మనం చర్చించిన ఈ చిన్న చిన్న అంశాలన్నీ, అంటే ఆ పసుపు నీలం రంగుల కలయిక, ప్రశాంతమైన పడవలు మరియు కదులుతున్న నీరు, దూరంగా కనిపిస్తున్న ఓడరేవు, అలాగే ఆ ఖచ్చితమైన డిజిటల్ డేటా, ఇవన్నీ కలిసి ఈ ఒక్క ఫోటోను ఎంత అద్భుతమైన కథగా మార్చాయో గమనించారా? విశ్లేషణ ప్రారంభంలో కేవలం ఒక పడవల ఫోటోలా అనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఎన్నో విషయాలను స్పష్టంగా చెబుతున్న ఒక దృశ్య కావ్యంగా మారిపోయింది. ఇక ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఒక సాధారణ స్మార్ట్ఫోన్ తీసిన ఒకే ఒక్క ఫోటోలో ఇంత లోతైన కథ, విశ్లేషణ దాగి ఉంటే, ప్రతిరోజూ సోషల్ మీడియాలో సెకనుకో ఫోటో చొప్పున వేగంగా స్క్రోల్ చేస్తూ పోతున్న మనం ఇంకెన్ని అద్భుతాలను మిస్సవుతున్నాం? వచ్చేసారి ఏదైనా ఫోటోను చూసినప్పుడు కేవలం పైపైన చూసి వదిలేయకుండా ఒక్క క్షణం ఆగి అందులో దాగి ఉన్న కథను వెతకడానికి ప్రయత్నిద్దాం. ఈ విశ్లేషణ మీలో కొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.